నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కేవలం ఒకే ఒక రోజు మిగిలిన్నాయి. ప్రస్తుతం మనము నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ క్యాండిడేట్ సమంతా నరేందర్ రెడ్డి గారితో మనం ఉన్నాము. ఆమె ప్రచారం ఏ విధంగా ఉంది, ఎలా కొనసాగుతుందో మరిన్ని విషయాలు అడిగి మీడియా గారితో అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు? ముందుగా 19వ వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారం. ప్రచారం అయితే ఇప్పుడు 5 రోజుల నుంచి రోజు చేస్తున్నాము. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా బాగుంది. వారు చేపట్టినటువంటి 6 పథకాలు ప్రజల్లోకి, పేద ప్రజలకైతే అన్నీ అందుతున్నాయి, వెనుకబడిన వారికి. కాబట్టి మేము తప్పకుండా రేవంత్ అన్న ప్రభుత్వానికే, చేతి గుర్తుకే ఓటేసి మిమ్మల్ని కూడా గెలిపిస్తాము. కానీ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. నీటి సౌకర్యాలు సరిగ్గా లేవు, కొంచెం వీధి లైట్లు లేవు, రోడ్డు లేదు వేయడం, ఇవన్నీ మాకు కొంచెం కల్పిస్తే మేము తప్పకుండా మీకు ఓటేస్తామని చెప్తున్నాము. మీరు ప్రచారం చేసినప్పుడు జనాలకి ఎటువంటి ఇవి ఏర్పడుతుంది, ఎటువంటి అవగాహన వస్తుంది? వాళ్ళకు సమస్యలు అది చెప్పాను కదండి, ఇవే సమస్యలు చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే చాలా సంతోషంగా, ఉత్సాహంగా మా వెనుక వస్తున్నారు. మేము ప్రచారానికి వస్తామని. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 19 డివిజన్లో మీకు ఎంత మేరకు రావచ్చు? నేనైతే 80%, 90% మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను. మీకు అపోజిట్ విద్యార్థి బాగా, బీజేపీ అభ్యర్థి బాగా ప్రధానంగా పోటీ ఇచ్చారని ఒక అపోహ బయటకెళ్తుంది. అటువంటి వారికి ఎటువంటి చెప్పాలి? పోటీ అయితే నాకు అంత పెద్ద పోటీ అని అనిపిస్తలేదు. నేను ఒక రిటైర్డ్ టీచర్ని. ఇంతకుముందు పిల్లలకు, విద్యార్థులకు, వాళ్ళ పేరెంట్స్తో నాకు కొంచెం అవగాహన ఉంది. నేను రాజకీయాలకు సేవ చేయడానికి వచ్చాను. నేను దేని గురించి రాలేదు కాబట్టి నేను నాకే వేసి వాళ్ళు గెలిపిస్తారని నేను భావిస్తున్నాను. మీరు మేయర్ అయితే నిజామాబాద్ ప్రజలకు ఏం చేయగలనుకుంటున్నారు? అంటే నేను ముందు 19వ వార్డు ప్రజలకు చెప్పేది ఏంటంటే, నన్ను ఓటేసి ముందు గెలిపించిన తర్వాత అది అధిష్టానం మేరకు వాళ్ళు ఎట్లా నిర్ణయిస్తే అట్లా. వాళ్ళ ముందు అంటే నేను డిక్లేర్ చేసుకోవడానికి లేదు, పైన అధిష్టానం ఉన్నారు, వాళ్ళు ఎట్లా నిర్ణయిస్తారు. 19 డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి పరిపాలన కావచ్చు, ఏదైనా కావచ్చు, సమస్యలు అలాగే ఉన్నాయని చెప్పేసి అక్కడ స్థానికులు అంటారు. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలా అభివృద్ధి చేస్తారు? గౌడ్ గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఉన్నారు, మన జిల్లా DCC కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి గారు, మరి మళ్ళీ రామకృష్ణ గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో మేము నగర అభివృద్ధి ధ్యేయమని వాళ్ళంతా చెప్పారు. మేము కూడా దానికోసం ముందుకు కొనసాగిస్తూ మేము కూడా అభివృద్ధి పథకంలో ఉంటాం. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వేరే ప్రభుత్వం ఉంది, ఇక్కడ బీజేపీ ఉంది, ఎమ్మెల్యే ఎంపీ బీజేపీ ఉన్నారు. వాళ్ళకు నిధులు ఎట్లాగూ సమకూరాయి. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఇప్పుడు ఓటేసి మనము మన కార్పొరేషన్లో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటే మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము తప్పకుండా నిధులు మీకు ఇస్తాము, మనం నిజామాబాద్ నగరాన్ని మంచిగా చేసుకోవచ్చు అని చెప్పారు. పారిశుద్ధ్యం పైన, డ్రైనేజ్ సమస్యల పైన మీరు ఎలాంటి రూపకల్పన చేయగలుగుతారు? అంటే నేను నన్ను గెలిపించిన తర్వాత ఈ పారిశుద్ధ్యం ఇవన్నీ ఫస్ట్ వెనుకబడిన కాలువ గొట్టిన ఉన్నాయి, వాళ్ళకు ఫస్ట్ వీధి లైట్లు, వాళ్ళకు నీటి సౌకర్యము వాళ్ళందరికీ ముందు అయిన తర్వాత వేరే కాలనీస్ ఉన్నాయి కదా, ఆ కాలనీలకు కూడా డ్రైనేజ్ వ్యవస్థను అంతా వాళ్ళని ఒక సిస్టమేటిక్గా చేయాలి. అది అంత అనగానే అయ్యేది కాదు. ఇందిరమ్మ ఇల్లు కూడా అక్కడక్కడ అయినాయి. వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇల్లు లేవు, ఇంకా రాలేదని అంటున్నారు. అంటే మీకైతే రేషన్ కార్డ్స్ ఇచ్చారు, ఇప్పుడు గత ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు. రేషన్ కార్డ్స్ వచ్చినాయి, ఇప్పుడు సిలిండర్ ఇస్తున్నారు, ఫ్రీ బస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకటి వస్తాయి, అవి విడతల వారీగా వస్తాయి. మీరు ఏం ఉంది కాదండి. అందరికీ నమస్కారం. 19వ వార్డు నుంచి మా వద్దమ్మ సమంతా నరేందర్ రెడ్డి గారు నిల్చుంటున్నారు. తను వద్దమ్మ ప్రతి ఇంటికి పోయి అందరి సమస్యలు తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు రోడ్స్ వేపియండి, స్ట్రీట్ లైట్స్ లేవు, మున్సిపాలిటీ ఏం చేయట్లేదు, చెత్తా చెదారం అదంతా బాగాలేదు, మీరు తప్పకుండా చేస్తారు, మేము మీకే ఓటేస్తాము, ఇప్పుడు కాంగ్రెసే రావాలి అని చెప్తున్నారు. నేను ప్రతిరోజు చూస్తున్నాను వారి సంతోషాలని, వారి అనుభవాలని. వద్దమ్మ ఇప్పటికే ఉపాధ్యాయురాలు ఉండి ఎంతోమంది పిల్లలకి సహాయం చేసింది. చాలామంది మీరు తెలుసు, నరేందర్ రెడ్డి గారు తెలుసు, మేము మీకే ఓటేస్తామని చెప్తున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు
వద్నం క్షమంతారెడ్డి గారు మా వద్దమ్మ గెలిపించి 19వ వార్డు నుంచి ఫస్ట్ 19వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ పార్కులు కానీ రోడ్లు కానీ స్ట్రీట్ లైట్ కానీ అందరికీ సహాయం చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా గెలవగానే అది కంపల్సరీ మేము నెరవేరుస్తాం. అవినీతి లేకుండా పరిపాలన కొనసాగించడానికి ముందుంటానని చెప్పేసి మేడం గారు చెప్తున్నారు. రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పేసి ఆమె కోరారు.